వెల్కమ్ టు జోవి టాక్స్. ఈ రోజు వీడియో థంబ్నెయిల్ చూసారు కదా, ఆల్రెడీ అర్థమై ఉంటుంది నా దగ్గర ఉండే కుర్తీ కలెక్షన్ అని. నేను ఖతార్కి వచ్చే ముందు కొన్ని డ్రెస్సెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా, కొన్ని మింత్రాలో, ఇన్స్టాగ్రామ్లో ఇలా కొన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఎక్కువగా తీసుకురాలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ టెంపుల్స్ ఏమి ఉండవు ఖతార్లో, ఎక్కువగా ట్రెడిషనల్ వేసుకునే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి అంటే క్రిష్ని కూడా హ్యాండిల్ చేయాలి, ఇంకా ఎత్తుకోవాలి, కాబట్టి మోస్ట్లీ టీ షర్ట్ అండ్ జీన్సే నేను ప్రిఫర్ చేస్తాను. ఖతార్కి నేను తీసుకొచ్చే డ్రెస్సెస్ కూడా మరీ క్యాజువల్ వేర్ కాదు, పార్టీ వేర్ కూడా కాదు, చిన్న చిన్న అకేషన్కి యూజ్ చేయొచ్చు అలా ఉంటాయి. ఇక్కడికి వచ్చాక మేము ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే పార్టీకి, ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళటానికి నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను కొన్న డ్రెస్సెస్ లింక్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఏ పేజ్లో తీసుకున్నానో పేజ్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. మీకు కూడా చూసి ఇన్ కేస్ ఏమైనా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా నా దగ్గర ఉండే కుర్తీ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అలా అయితే సో ఫస్ట్ కుర్తీ అయితే ఇది బ్లూ కలర్, ఇది లాంగ్ లెంత్ ఉంటుంది, లాంగ్ ఫ్రాక్ లాగా, ఎగ్జాక్ట్ నా హైట్ ఉంటుంది, మరీ ఫ్లోర్కి టచ్ అవ్వదు. ఈ డ్రెస్కి హ్యాండ్ స్లీవ్స్ ఫుల్ లెంత్ ఇచ్చారు. నెక్ ప్యాటర్న్ ఇలా వీ నెక్ ఉంటుంది, అండ్ ఇలా మనకి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత టైం అయినా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బ్లూ కలర్ మీద ఇలా డిఫరెంట్గా పింక్ ఫ్లవర్స్ ఫ్లోరల్ లాగా అనిపించి నాకు ఈ టాప్ నచ్చింది. వేస్ట్ దగ్గర జస్ట్ 2 థ్రెడ్స్ ఇస్తారు, ఇలా మనం జస్ట్ నాట్ చేసుకోవడమే. ఇవి రిమూవబుల్ కాదు, జస్ట్ అటాచ్ చేసి ఉంటాయి. అదొక డిజైన్ లాగా ఉంటుంది, అది బాగుంటుంది ఈ టాప్కి మెయిన్. ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నాను, ప్రైస్ 800. ఈ డ్రెస్ చూడటానికి యావరేజ్గా అనిపించింది, బట్ ఓకే నార్మల్గా ఉన్నా పర్లేదు అని నేను ఆర్డర్ చేసుకున్నా. బట్ వచ్చాక చాలా బాగుంది, వేసుకుంటే ఇంకా బాగుంది. కొన్ని డ్రెస్సెస్ చూసినప్పుడు బాగుంటాయి, వేసుకున్నాక బాగోవు. బట్ ఈ డ్రెస్ బయట చూడటానికంటే వేసుకున్నాక లుక్ చాలా బాగుంటుంది. సో నేను అన్ని డ్రెస్సెస్ వేసుకున్నాక లుక్ ఎలా ఉంటుందో వీడియో యాడ్ చేస్తాను, మీకు కూడా అర్థమవుతుంది ఏ టాప్ ఎలా ఉంటుంది అని. సో నా ఫస్ట్ డ్రెస్ అయితే ఇది. సెకండ్ డ్రెస్ ఇది మెరూన్ అండ్ బ్లాక్ కలర్ తీసుకున్నా. ఇది కూడా నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా. దీని ప్రైస్ 1200 అలా ఉంది, బట్ నేను కొనేటప్పుడు ఆఫర్లో ఉంది, 999కి వచ్చింది నాకు. ఈ టాప్ మనకి ఫుల్ ప్లెయిన్గా కాకుండా నీస్ దగ్గర నుంచి ఇలా మనకి లేయర్స్గా వచ్చి కింద ఫ్రిల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ మనకి స్లీవ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. ఇవి కొంచెం హ్యాండ్స్ నార్మల్ ట్రాన్స్పరెంట్, ఇక్కడ మనకి హ్యాండ్స్ ఎండింగ్లో మనకి ఇలా ఎలాస్టిక్ ఉంటుంది. ఈ నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్, రౌండ్ కాదు, వీ కాదు, ఇలా ఉంటుంది. ఈ నెక్ దగ్గర కూడా మనకి కొంచెం ఎలాస్టిక్ లా ఉంటుంది. ఈ టాప్ లో ఇంకొక థింగ్ ఏంటంటే మనకి వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ ఉంటుంది, సో మనకి కొంచెం లుక్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట వేసుకున్నాక. టాప్ ఓవరాల్ గా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేయటం. బ్లాక్ ఎప్పుడు అంతగా తీసుకోను, బట్ ఫ్లోరల్లో చాలా బాగుంది. ఇలాంటి మోడల్స్లో నాకు ఒక్కటి కూడా లేదు అని తీసుకున్నాను. ఈ టాప్ నేను క్రిష్ బర్త్డే రోజు వేసుకున్నాను, చాలా బాగుంది. ఆ బర్త్డే వ్లాగ్ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్, మనం ఎంత టైం అయినా ఈజీగా క్యారీ చేసేయచ్చు. నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను, బట్ కంఫర్టబుల్గానే ఉంది, నాకు నచ్చింది, ఇంకా ఉంచేసా. మోస్ట్లీ నేను అన్ని డ్రెస్సెస్ కన్ఫర్మ్గా నచ్చితేనే బాగా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాను. వచ్చాక రిటర్న్ ఇవ్వడం చాలా రేర్గా చేస్తాను, తో సెట్ కాకపోతేనే రిటర్న్ ఇస్తాను. సో ఇది నా సెకండ్ డ్రెస్. నా థర్డ్ డ్రెస్ కుర్తీ కాదు, నేను ఒక ఆలియా కట్ డ్రెస్ తీసుకున్నాను, 3 పీస్ సెట్. ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను ఒక పేజ్లో. పేజ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సీ గ్రీన్ కలర్ ఉంటుంది, యాక్చువల్లీ బయట ఒక కలర్ ఉంది, కెమెరాలో కొంచెం బ్లూ కలర్గా పడుతుంది, బయట కొంచెం పేస్టల్ కలర్ ఉంటుంది సీ గ్రీన్ లాగా. నెక్ దగ్గర మాత్రమే ఇలా హైలైట్ అవుతుంది బీడ్స్ వర్క్తో. రిమైనింగ్ అంతా ఇంకా ఫ్లోరల్లా ఉంటుంది. యాక్చువల్లీ ఈ డ్రెస్కి కట్స్ లేవు, కట్స్ ఉన్న డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాను,
ఆలియా కట్ చాలా ఫేమస్ అయ్యాయి కదా ఇన్స్టాగ్రామ్లో, నేను ఒక్కటి కూడా ట్రై చేయలేదు అని ఇలా తీసుకున్నాను. 3 పీస్ సెట్ కదా, మనకి ప్యాంట్స్ వస్తాయి. ప్యాంట్స్ ఇలా ప్లెయిన్ కలరే, దుపట్టా వైట్ కలర్ వచ్చి మనకి బార్డర్ ఇలా జస్ట్ ఆ డ్రెస్ కలర్ ఇంకా యాడ్ అవుతుంది అంతే, బార్డర్ ఇలా ఉంటుంది. ఇది వితౌట్ దుపట్టా కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్. విత్ దుపట్టా ఓకే, బట్ నేను వితౌట్ దుపట్టానే ఇది స్టైల్ చేశాను. సింపుల్ ఉంటుంది, బట్ మరీ అంత క్యాజువల్ వేర్ అయితే కాదు. చిన్న చిన్న అకేషన్స్కి మనం వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ డ్రెస్ కూడా నాకు వేసుకున్నాకే చాలా బాగా అనిపించింది. కలర్ కొంచెం డల్ ఉంది, బట్ వేసుకుంటే చాలా బాగుంది బ్రైట్గా. ఇలా మనకి బీడ్స్ వర్క్ రావడం కొంచెం మంచిగా అనిపించింది. నెక్ పార్ట్ దగ్గర డిజైన్ ఉంటుంది, మిగిలిందంతా జస్ట్ ఫ్లోరల్ ఉంటుంది. కట్స్ అయితే లేవు ఈ డ్రెస్ కి. ప్రైస్ నాకు 1400 1350 అలా ఉంది, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. నా 4th డ్రెస్ కూడా ఆలియా కట్. నేను ముందు చూపించిన డ్రెస్ ఇది సేమ్, జస్ట్ కలర్స్ చేంజ్ అయ్యాయి అంతే. అది సీ గ్రీన్ కలర్, ఇది వైన్ కలర్. ఇక్కడ మనకి బీడ్స్ వర్క్ కూడా సేమ్ ఉంటుంది. నా దగ్గర ఆలియా కట్ డ్రెస్సెస్, దుపట్టా ఉన్న డ్రెస్సెస్ చాలా తక్కువ, అందుకే కావాలని నేను సేమ్ ఉన్నా తీసుకున్నాను, కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి కదా అని. అండ్ దట్టు నాకు వైన్ కలర్ అంటే ఇష్టం. ఆ కలర్లో ఏ డ్రెస్ చూసినా నేను కొనేసుకుందామని అనుకుంటాను. ఈ డ్రెస్ కూడా నాకు అరౌండ్ 1450 అలానే పడింది. సో ఈ డ్రెస్కి కూడా మొత్తం ఫ్లోరల్లా ఇలా వస్తుంది. ఆ డ్రెస్కి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, దీనికి ఇలా వైట్ కలర్లో ఇలా గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇలా వచ్చాయి ఫ్లవర్స్ అంతా. దీనికి కూడా సేమ్ దుపట్టా వైట్ కలర్ అండ్ బార్డర్లో ఇలా మనకి వైన్ కలర్ యాడ్ చేస్తారు. ప్యాంట్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇది నా 4th డ్రెస్. ఇంకా ఫైనల్ డ్రెస్ వచ్చేసి ఇది కొంచెం లైక్ సెమీ పార్టీ వేర్ అని చెప్పచ్చు. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు అరౌండ్ 1200 1150 అలా పడింది. అప్పట్లో ఇది చాలా తక్కువకే వచ్చింది. ఈ డిజైన్కి అంతా చూసి నేను మినిమం 1500 అనుకున్నాను, బట్ ప్రైస్ అడిగితే వాళ్ళు ఇట్లా ఆఫర్లో ఉంది 1250 1150 అని చెప్పారు. యాక్చువల్లీ ఈ డ్రెస్ రిప్లికా, రియల్ డ్రెస్ డిఫరెంట్ ఉంటుంది. రిప్లికానే కదా, జస్ట్ ట్రై చేద్దాం, ఏముంది బాగానే ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అని ట్రై చేసా. బట్ వేసుకోగానే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రెస్కి మెయిన్ కలర్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి వేస్ట్ వరకు డిజైన్ ఉంటుంది, కిందంతా ప్లెయిన్ ఉంటుంది అంతే. ఈ డ్రెస్ నేను ఇప్పుడు కాదు, పొంగల్ టైంలో తీసుకున్నాను. మా క్రిష్కి భోగి పళ్ళు పోసే రోజు నేను ఇది భోగి డే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కలర్ వల్ల అసలు ఎంత అట్రాక్టివ్గా అనిపించిందంటే, చెప్పాను కదా నాకు పర్పుల్ అండ్ వైన్ కలర్స్లో ఏది చూసినా కొనేసుకోవాలనిపిస్తుంటుంది. ఈ డ్రెస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే. ఈ డ్రెస్లో ఆప్షన్ కలర్స్ కూడా ఉన్నాయి. పింక్ కలర్ ఉంది, నాకు పింక్ చాలా కామన్ అనిపించింది, సో ఈ కలర్ అయితే తీసుకున్నా. నెక్ ప్యాటర్న్ చాలా నార్మల్ రౌండ్గానే ఉంటుంది, బట్ ఈ డిజైన్ వల్ల, ఈ కలర్ వల్ల చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే ఈ డ్రెస్. డ్రెస్సెస్కి షార్ట్ స్లీవ్స్ ఉంటే నేను అస్సలు ప్రిఫర్ చేయను, బట్ ఈ డ్రెస్కి మనకి స్లీవ్స్ షార్ట్గానే వచ్చాయి. బట్ ఈ కలర్ వల్ల చూస్ చేసుకున్నాను, అంత ఇష్టం నాకు ఈ కలర్ అంటే. తీసుకొచ్చిన డ్రెస్ కలెక్షన్ ఇదే, చూసారు కదా. ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ 5 డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను లింక్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.